అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం. అది ఒక సరికొత్త పాఠ్యపుస్తకంలోకి. ఇది మామూలు పుస్తకం కాదు, మన విద్యా విధానంలోనే ఓ కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. పదండి, దీని గురించి ఇంకా తెలుసుకుందాం. సరే, మనం మాట్లాడుకోబోయేది దీని గురించే. ఇది 6వ తరగతి వాళ్ల కోసం తీసుకొచ్చిన కొత్త సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్. చూడ్డానికి ఇది మామూలు పుస్తకంలాగే ఉన్నా దీని వెనుక ఓ పెద్ద లక్ష్యముంది. పిల్లలు మన ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేయాలన్నమాట. మనందరికీ గుర్తుంది కదా, సోషల్ స్టడీస్ క్లాస్ అనగానే అంటే అబ్బో, బోలెడన్ని సంవత్సరాలు, పేర్లు, యుద్ధాలు అన్నీ బట్టి పట్టడమే. కానీ ఒక్కసారి ఆలోచించండి, అలా కాకుండా మన ప్రపంచం కథను మనం స్వయంగా తెలుసుకుంటున్నట్టుంటే ఎంత బావుంటుంది కదా. ఆ మార్పు తీసుకురావడానికే ఈ కొత్త పుస్తకం ప్రయత్నిస్తోంది. సరే, అసలు ఈ పుస్తకం వెనుక ఉన్న విజన్ ఏంటి, దార్శనికత ఏంటి, దీని గురించి చూద్దాం. ఇది ఏదో ఒక పుస్తకానికి సంబంధించిన విషయం కాదు. ఇది మన దేశ విద్యా వ్యవస్థ కోసం తీసుకున్న ఓ పెద్ద నిర్ణయంలో భాగం. అవును, ఈ పుస్తకం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా వచ్చిందన్నమాట. దీని ఉద్దేశం చాలా సింపుల్. పిల్లలకు ఆధునిక విద్యను అందిస్తూనే మన భారతీయ సంస్కృతి, విలువల్లో వాళ్లని బలంగా నిలబెట్టాలి. అంటే భవిష్యత్ ప్రపంచ సవాళ్లకు వాళ్లని సిద్ధం చేయాలి. అదే సమయంలో మన వారసత్వం గొప్పతనాన్ని కూడా వాళ్లు తెలుసుకోవాలి. అంటే ఇకపై బట్టి విధానానికి స్వస్తి చెప్పినట్టే. దాని బదులుగా పిల్లల్లో విశ్లేషణాత్మక, సృజనాత్మక ఆలోచనల్ని ప్రోత్సహించాలన్నది పాయింట్. క్లాస్లో సైలెంట్గా కూర్చుని వినే స్టూడెంట్స్ కాకుండా చురుగ్గా పాల్గొనేలా చేయడమే దీని అసలు లక్ష్యం. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన విషయమేంటో తెలుసా? ఇది స్టూడెంట్స్తో డైరెక్ట్గా మాట్లాడుతుంది. అవును, పుస్తకం మొదట్లోనే అభ్యాసకునికి ఒక లేఖ అనే ఓ సెక్షన్ ఉంటుంది. చాలా పర్సనల్గా, ఎంకరేజింగ్గా ఉంటుందది. చూడండి, ఇక్కడ ఎడ్యుకేషన్ ఫిలాసఫీలోనే ఒక ఫండమెంటల్ షిఫ్ట్ కనిపిస్తోంది. బట్టీ కొట్టడం నుంచి కాన్సెప్ట్లను అర్థం చేసుకునే వైపు ప్రయాణమిది. కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, వాటి వెనుకున్న పెద్ద ఆలోచనలను తెలుసుకోవాలి. క్లాస్లో మౌనంగా ఉండడం కాదు, యాక్టివ్గా ప్రశ్నలు అడగాలి. అదే కొత్త పద్ధతి. సో, మొత్తం మీద కీలకమైన విషయమేంటంటే, ఈ పుస్తకం పిల్లలకిచ్చే మెసేజ్ ఒకటే: గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం ముఖ్యం కాదు, దాన్ని అర్థం చేసుకుని దాని గురించి ఆలోచించడం చాలా ముఖ్యం. ఇది అసలు చదువంటే ఏంటో దాని అర్థాన్నే మార్చేస్తుంది. సరే, ఇదంతా బావుంది. కానీ ఇది మామూలు టెక్స్ట్ బుక్లా కాకుండా ఒక ఇంటరాక్టివ్ టూల్లా ఎలా పనిచేస్తుంది? దీని లోపల ఏముందో ఒకసారి చూద్దామా? మొదటగా ప్రతి చాప్టర్ కొన్ని పెద్ద ప్రశ్నలతో మొదలవుతుంది. ఆ ప్రశ్నలే మనల్ని ఆ పాఠంలోకి తీసుకెళతాయి. ఇక పాఠం మధ్యలో అన్వేషించండి, ఆలోచించండి అని కొన్ని యాక్టివిటీ బాక్సులుంటాయి. ఇవి పిల్లల్ని రీసెర్చ్ చేయడానికి, డిస్కస్ చేయడానికి ప్రోత్సహిస్తాయి. ఆ తర్వాత మిస్ అవ్వకండి అంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్సుంటాయి, క్యూరియాసిటీని పెంచడానికన్నమాట. ఇక టెక్నాలజీని కూడా వాడారు. క్యూఆర్ కోడ్సుంటాయి, వాటిని స్కాన్ చేస్తే వీడియోలు, గేమ్సు, పజిల్స్ ఓపెన్ అవుతాయి. చివరగా మనం ముందుకు వెళ్లే ముందు అనే సెక్షన్లో ఇప్పటిదాకా నేర్చుకున్నది ఒకసారి రివైజ్ చేస్తారు. భలే ఉంది గదా. ఈ యాక్టివిటీ బాక్సులు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి స్టూడెంట్స్ని కేవలం చదవండి అని చెప్పవు, ఏదైనా చెయ్యండి అని ప్రోత్సహిస్తాయి. ప్రశ్నలు అడగడం, చర్చించడం, చిన్న చిన్న ప్రాజెక్టులు చేయడం, ఇలా లెర్నింగ్ను క్లాస్ రూమ్ నుంచి బయటకు, రియల్ లైఫ్లోకి తీసుకొస్తాయన్నమాట. మనం ముందే చెప్పుకున్నట్టు ప్రతి చాప్టర్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. జస్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు, ఈ పుస్తకానికి సంబంధించిన వీడియోలు, గేమ్స్, పజిల్స్, ఇలా బోలెడంత డిజిటల్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల పుస్తకం ఇంకా ఇంట్రెస్టింగ్గా, ఇంటరాక్టివ్గా మారుతుంది. సరే, ఈ ఫీచర్స్ అన్నీ చూసాం కదా. ఇవన్నీ కలిసి ఒక పెద్ద లక్ష్యం కోసం పనిచేస్తాయి. అదే మన భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దడం. అదెలాగో చూద్దాం. ఈ పుస్తకం యొక్క అసలు లక్ష్యం ఏంటంటే, మనది యువదేశమే అయినా మన నాగరికత చాలా పురాతనమైనది అనే విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం. అంటే మన ప్రాచీన వారసత్వానికి, ఆధునిక గుర్తింపుకు మధ్య ఉన్న సంబంధాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. పురాతన నాగరికత అనే పునాది లేకుండా ఈ యువదేశం లేదు కదా. ఈ కొత్త విద్యావిధానం వెనుక ఉన్న ఫిలాసఫీని ఈ ఇద్దరు మహానుభావుల మాటలు చాలా బాగా చెప్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, ఈ జనసంద్రంలో ఏ ఒక్కరి స్పర్శనూ కోల్పోకుండా ఉండే వరాన్ని ప్రసాదించు. ఇక శ్రీ అరబిందో ఏమన్నారంటే, భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రమే భారతదేశానికి ప్రాణం. అదే మన స్వభావ, స్వధర్మాలకు పునాది.
నిజం చెప్పాలంటే ఈ గొప్ప ఆలోచనలే ఈ పుస్తకానికి ఆత్మలాంటివి. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. ఒక పాఠ్యపుస్తకాన్ని మనం ఒక మ్యాప్ అనుకుంటే, మరి ఈ కొత్త రకం మ్యాప్ మన పిల్లల్ని ఎలాంటి కొత్త ప్రపంచాల్లోకి తీసుకెళ్తుందంటారు? ఈ కొత్త పద్ధతిలో నేర్చుకోవడం వల్ల వాళ్లకు దొరికే అవకాశాలు నిజంగా అనంతం.